ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు ఫీవర్ వచ్చినా లేదా హెడేక్ వచ్చినా ఇప్పుడు ఈ అమ్మాయి లాగా ఎంత ప్రాబ్లం వచ్చినా భరిస్తున్నారు తప్పితే ఒక పారాసిటమాల్ వేసుకోవడానికి కూడా ఆలోచిస్తున్నారు. ఎస్పెషలీ ఎవరైతే ఇన్ఫర్టిలిటీ సఫర్ అయ్యి ప్రెగ్నెన్సీ మెడికేషన్స్ అంటే ప్రెగ్నెన్సీ రావడం కోసం మెడికేషన్స్ వాడుతూ ఉంటారో వాళ్ళు చాలా యాంగ్షియస్గా ఉంటున్నారు ప్రతి చిన్న దాని గురించి. ఫీవర్ కోల్డ్ కఫ్ వీటన్నింటినీ మెడికేషన్స్ మీరు వాడుకోవచ్చు, దానికి భయపడక్కర్లేదు. హెడేక్ వీటి మెడికేషన్స్ వాడుకోవచ్చు. పారాసిటమాల్ అండ్ ఆల్ ఆర్ వెరీ సేఫ్ వెన్ యూర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ. ఓకే, ఇంకా దానికి మించి వీళ్ళ డౌట్లు ఏంటంటే నాన్ వెజ్ తినకూడదుట. ఎందుకు తినకూడదబ్బా అంటే ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో వాళ్ళు స్టేపుల్ ఫుడ్ మీట్ కదా, వాళ్ళకి ఎవరికి ప్రెగ్నెన్సీ లేవా? వాళ్ళ పాపులేషన్ లేదా ఆ కంట్రీస్లో? ఉంది కదా. ఏమర్రా అలా కామన్ సెన్స్ పోతుంది, అట్లా వదిలేస్తారు. ఒకవేళ తింటే మళ్ళీ ఒకవేళ కన్ఫర్మ్ అయితే అప్పుడు మళ్ళీ హీట్ పెరిగిపోద్ది అంట. నాన్ వెజ్ తింటే హీట్ పెరిగిపోద్దా? చెప్తారా, బాగా చెప్తారు. చెప్పడం ఈజీ కదా, అత్తలకి అమ్మలకి అందరికీ హస్బెండ్స్కి కూర్చొని చెప్పడం ఈజీ. ఎప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుంది అప్పుడు దాకా అమ్మాయి అన్నీ మానేసి కూర్చోవాలా? కొంతమంది ఉద్యోగాలు మానేమంటారు, కొంతమంది ఏమో నాన్ వెజ్ మానేమంటారు, కొంతమంది ఏమో స్వీట్స్ తింటున్నావు అందుకంటారు. ఏంటిది, కొంతమంది నువ్వు ట్రావెల్ చేసావు అందుకు ప్రెగ్నెన్సీ రాలేదంటారు. అంటే అది కాదు, నిజంగా ఇదంతా నిజమైతే బాగుండు, పాపులేషన్ తక్కువ ఉండు ఇండియాలో. హైయెస్ట్ పాపులేటెడ్ కంట్రీ మంది, మళ్ళీ అన్ని పిచ్చాను మనలే. ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసిన వాళ్ళు అన్ని మానేసి కూర్చుంటున్నారు ఏంటి ఇంట్లో? లేదు కదా. మెట్లకి వచ్చా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు అంటారు. అది మరి దరిద్రపు క్వశ్చన్ అడగడానికి అసలు, అవునా కదా? అంటే ఇప్పుడు అందరూ గ్రౌండ్ ఫ్లోర్లోనే ఇల్లు తీసుకుని ఉంటున్నారా, విల్లాలోనే ఉంటున్నారా? అదే అసలు కన్సల్టేషన్ రూమ్లో అడగాల్సిన క్వశ్చన్స్ వేరు, అడుగుతున్న క్వశ్చన్స్ వేరు. కన్సల్టేషన్ టైంలో సగం టైము ఫుడ్ గురించి వీటి గురించి ఈ క్వశ్చన్స్తోనే అయిపోతుంది. అవన్నీ అన్నెసరీ అబ్బా. ఎంత పీస్ఫుల్గా ఉంటే అంత మంచి రిజల్ట్స్ వస్తాయి. తుమ్మినా భయం, దగ్గినా భయం, నడిచినా భయం, తిన్నా భయం, ఈ భయాలతోనే ప్రాబ్లమ్స్ వస్తాయి. యాక్చువల్ ఇన్ఫర్టిలిటీ కొన్న కాజ్ కంటే కూడాను.